బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంకైతే చేరుకోనున్నారు. పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ తొలిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు సరస్వతి నవరత్నమాల హారతి ఉంటుంది. దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లను కేటాయించింది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. కల్నాల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరి అని మంత్రి విజయ్ షా అన్నారు. దీంతో నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్లోని మోవ్లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక దీనిని కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళగా ఆ సమయంలోనే జోక్యం చేసుకోలేము అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని 5గురు దుండగులు కత్తులతో నడి రోడ్డు పైన అందరూ చూస్తూ ఉండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్కి టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా 5గురు వ్యక్తులు కత్తులతో అతనిపైన విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతన్ని రక్తపు మడుగులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డు పైన అందరూ చూస్తూ ఉండగానే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడిని చంద్రయాన్గుట్టకి చెందిన రౌడీ షీటర్ అయాన్ పుల్భాగ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పగటిపూట, అది కూడా ఆసుపత్రి ఎదురుగా ఇలాంటి దారుణం జరగటం నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. पेशी अटेंड करने के बाद जा रहा था, उसका मर्डर हुआ बोल के पुलिस इन्फॉर्म हुई। आने के बाद मालूम हुआ उसका मर्डर हुआ। अभी उसको जो है विटनेस ट्रायल भी ख़त्म थे उसका। उसके आज विटनेसेस भी क्लोज किया मैडम 21 to 30 विटनेसेस मैडम विटनेसेस नहीं आ रहे बोल के क्लोज कर दिया। अभी वो 2020 का केस है, 5 इयर्स हुए करके मैडम जो है उसको पीडी ट्रायल पे लिए, पता नहीं तो उसको देख रहे थे, यहाँ पे उसका मर्डर कर दिया। कौन सा मर्डर केस है इसके ऊपर भी उसके ऊपर मर्डर केस है और जुर्माइल है, मर्डर के केस में जुर्माइल है, बट अंडर 18 बच्चा है। कितने साल से हूँ ये केस में? 2020 से 2020 में केस हुआ था कंचनबाग केस। जब से वो ट्रायल पेंडिंग था, अभी ट्रायल कंप्लीट होने आ गया। कंप्लीट के टाइम पे सब जो है मर्डर कर दिया। ये रिलेटिव में है तब ये पता नहीं, सब मेरे को पता नहीं, मैं भी कोर्ट में था। ये जब पुलिस इन्फॉर्म करी मैं यहाँ पे आया तो उसका डेड बॉडी ओपोनेंट मर्डर करे सर मैं तो पता नहीं, देखने का बोला था आप पुलिस वाले कॉल करे यहाँ पे आओ करके। एज क्या है? 20 साल है। उन्हें नामपल्ली कोर्ट को अटेंड हुआ। अच्छा क्या फैमिली का कुछ इश्यूज है क्या? इधर वाला है सर बाबा नगर मेरा कंचनबाग। 5 साल से केस आप देख रहे हैं। मर्डर केस कौन सा मर्डर केस में आयन कुरैशी कंचनबाग का मर्डर केस है। जेल में नहीं गए, जुर्माइल था ना, जुर्माइल के जेल में। अच्छा उसमें जो है उसका पेशी था, पेशी अटेंड करने के बाद जा रहा था, उसका मर्डर हुआ बोल के पुलिस इन्फॉर्म हुई। आने के बाद मालूम हुआ उसका मर्डर हुआ। अभी उसको जो है विटनेस ट्रायल भी ख़त्म थे उसका। उसके आज विटनेसेस भी क्लोज किया मैडम 21 to 30 विटनेसेस मैडम विटनेसेस नहीं आ रहे बोल के क्लोज कर दिया। अभी वो 2020 का केस है, 5 इयर्स हुए करके मैडम जो है उसको पीडी ट्रायल पे लिए, पता नहीं तो उसको देख रहे थे, यहाँ पे उसका मर्डर कर दिया। कौन सा मर्डर केस है। నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లప్రోలు గ్రామం
గోపాలపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పోలం వద్ద మల్లికార్జునారెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలకి గాయంతో విగతజీవిగా పడి ఉండటంతో ఆయన భార్య స్థానిక పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో పాటుగా డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. అన్నదమ్ముల పొలం వివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గోపాలపురం వ్యవసాయ భూముల్లో నిన్న రాత్రి సోము మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి చనిపోయి ఉన్నట్టు రక్తగాయాలతో వాళ్ళ భార్య ఈరోజు తెల్లవారుజామున మాకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇతనికి తాత్కాలికంగా చేల వద్ద వీళ్ళ బ్రదర్తో గొడవలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఏదైనా ఉంటే మీడియాకి అప్డేట్ చేస్తాం. చిరెడ్డిపాలెం మండలం గోపాలపురం వ్యవసాయ భూమి. టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాంగ్ రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్ పైన శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో బెల్లంకొండ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చారు. అయితే రాంగ్ రూట్లో వస్తున్న బెల్లంకొండను గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే హీరోను అడ్డుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. ఇక కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగరెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి. రైలు కింది భాగంలో మంటలు చెలరేగగా గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక బీబీనగర్ రైల్వే స్టేషన్లోనే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాలలోని శంకులపల్లిలో భూకంప భయంతో గ్రామస్తులు భూమాత కోపం తగ్గాలని బూరెలతో నైవేద్యం సమర్పించారు. ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పూలు పండ్లతో అలంకరించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి భూకంపాలు పునరావృతం కాకుండా వేడుకున్నారు. శంకులపల్లె గ్రామంలో మొన్న భూమి కంపించినట్టు అనిపించింది. మా గ్రామస్తులం అందరం కలిసి మళ్ళీ అట్లా జరగకూడదని భూమాతకు బూరెలు చేసి నైవేద్యంగా సమర్పించుకున్నాము. పూలు పండ్లు కొబ్బరికాయ కొట్టి అందరము జరుపుకున్నాము. మళ్ళీ ఇట్లా జరగద్దని మొక్కుకున్నాము భూమాతను.
మీ గ్రామంలో అందరా శంకులపల్లి శంకులపల్లె గ్రామం అందరం. మా బిడ్డ శంకులపల్లె కాడ ఉంది, నేను శంకులపల్లెకి వచ్చిన మొన్న. వీళ్ళందరూ భూమిమాత కోసం భూమి కనిపించింది మొన్న అని బూరెలు చేసిండ్రు. శంకులపల్లె కాడ మొత్తం మంది అందరూ కల్లాపు తల్లి అలుపు చేసుకొని బొట్లు పశువులు పెట్టుకొని పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి భూమిలో ఒక బూరె పెట్టి ఆడ ముగ్గు గీతలు వేసి ఉద్బత్తులు ముట్టించి మొత్తం మంచి ఆనందంగా చేసి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దుడిసిండ్రు. శంకులపల్లె గ్రామంలో